కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ 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 సద్గురు మహాయోగి పకీరప్ప తాత స్వర్గస్థులయ్యారు. ఈయన ఆస్పరి మండలం మలగవెల్లి గ్రామంలో మల్లెపూల భీమమ్మ, మల్లెపూల రంగన్న దంపతులకు 5గురు సంతానం, 1 కూతురు, 4 కుమారులు. సద్గురు శ్రీ పకీరప్ప తాత ప్రథమ సంతానం 1939లో జన్మించారు. రామిరెడ్డి తాత గురు బోధలో ఉంటూ ఈయన వివాహం చేసుకోలేదు. బ్రహ్మచారిగా ఉంటూ గత 24 సంవత్సరాలుగా కోడుమూరు శ్రీ 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 వల్లలాంబదేవి శ్రీ సరస్వతి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ సన్నిధిలో ఉంటూ ఇక్కడికి వచ్చిన భక్తులకు దైవ జ్ఞానంతో మంచి వ్యాఖ్య ఉపన్యాసం చేస్తూ మంచి మార్గాన నడుచుకోవాలని భక్తులకు వితబోధ చేస్తూ సూచనలు అందించేవారు. ఈ రోజు అనగా 25 జనవరి 2024న సద్గురు పకీరప్ప తాత స్వర్గస్థులు కావడంతో మాజీ కేంద్ర మంత్రి టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిలు సద్గురు మహాయోగి భౌతిక గాయానికి నివాళులర్పించి భుజస్కంధాలపై మోస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సమాధి నిర్మించడం ఈ కార్యక్రమాలన్నీ జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. సద్గురు శ్రీ పకీరప్ప తాతయ్య సమాధి కోసం ఏకంగా గుడినే నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న గుడిలోనే పకీరప్ప తాతను భౌతిగాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. మరి ముఖ్యంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిల కుటుంబ సభ్యులు అందరూ గతంలో నుంచి సద్గురు పకీరప్ప తాతను ఆరాధ్య దైవంగా పూజించేవారు. ప్రతి విషయాన్ని ఆయన అనుమతి లేనిదే ఏ పని చేయలేని బాలనాగిరెడ్డి కుటుంబాలు, ప్రత్యేకంగా రైల్వే సహాయక మాజీ కేంద్ర మంత్రి టీడీపీ నేత కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆరాధ్య దైవంగా పూజించేవారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి వారి సమస్యలను విన్నవించుకునేవారు. వారికి మార్గదర్శకాలు, సూచనలు బోధించేవారు. సద్గురు శ్రీ పకీరప్ప తాత. సద్గురు పకీరప్ప తాత అంత్యక్రియల్లో భక్తులు భారీగా పాల్గొని నివాళులర్పించారు. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసెని ప్రవచనం, తమోజ్వల కదిలెని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు, జగము జగమును నడిపిన ధీరుడు. శ్రీ సద్గురు పకీరప్ప తాత గారి ఈరోజు భగవంతుల్లో ఐక్యం చెందడం జరిగింది. ఈయన ఈ ఈయన సొంత ఊరు మొలగవెల్లి గ్రామము.
ఈయన కొడుమూరుకు 20 సంవత్సరాల కిందట రావడం జరిగింది. ఈ తాతగారు కొడుమూరుకు వచ్చిన తర్వాత సద్గురు వెంకటరామరెడ్డి తాతగారిది గుడి నిర్మాణంలో భాగస్వాములై అక్కడ నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీ అమ్మవారి వల్లనమ్మాదేవి ఆలయం పునర్నిర్మాణంలో భాగస్వాములై ఇక్కడ వచ్చే ప్రజల కోరికలు తీరుస్తూ నమ్ముకున్న వారికి ఆయనే భగవంతుని రూపంలో కల్పిస్తూ అందరికీ దర్శనం ఇచ్చేవాడు. ఈరోజు ఆయన భగవంతునిలో ఐక్యం చెందడం మా అందరికీ ఎంతో బాధ కలిగించిన విషయం. ఈయన మొలగవెల్లిలో మల్లెపూల రంగన్న గారి ప్రథమ పుత్రుడు. వీరు 9 సంతానం, మొదటి వారు. ఈయన పుట్టుక నుంచి కూడా సద్గురువుల వెంటనే తిరుగుతూ ఈయన గురువులు జొన్నగిరి మండలంలో బొడబండలో సమాధి అయినారు. వారి మామగారు ఎల్లప్ప తాతగారు, భీమన్న తాతగారు, పక్కేరు గురువు గారు వాళ్ళ ఆశీర్వాదంతో ఈయన అవధూతగా ఉండి భక్తుల కోరికలు తీర్చేవారు. ఈయన ఈరోజు భగవంతుని ఐక్యం చెందడం మా అందరికీ ఎంతో బాధ కలిగిస్తుంది.